హలో హాయ్ అండి, అందరూ నమస్కారం. దిస్ నిషి గైస్. మనకు ఈ నోటిఫికేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2026లో హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఏవైతే కమిషనరేట్స్ ఉన్నాయో 4 కమిషనరేట్లు, సో వీటికి వేకెన్సీస్ ఇవ్వకపోవడం అనేది కొంచెం చాలామందికి ఇబ్బంది, ఆందోళనగా, టెన్షన్లో పడేసింది. సో దీనికి మీకు ఒక సొల్యూషన్ చెప్తాను. వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సిచ్యువేషన్స్ ఏందనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. గైస్ ఒకటి మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా చెప్తాను ఈ నోటిఫికేషన్, ఓకేనా? సో మీరు ఒకవేళ సీరియస్గా దీనికి చదవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కనెక్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు స్టాండర్డ్ క్లాసెస్ ఉంటుంది, అప్ టు మెయిన్స్ వరకు పనిచేస్తుంది. ప్రిలిమ్స్ ఈజీగా మీరు క్లాక్ చేస్తారు, పెద్ద మ్యాటర్ లేదు. అండ్ పర్సనల్గా ఎవరైనా గైడ్ కావాలి, మెంటర్షిప్ అనుకుంటే కూడా మీరు మనం మెంటర్షిప్ యాప్లో కనెక్టింగ్ నిష్ యాప్లో మీరు సూపర్ 50లో కూడా జాయిన్ అవ్వచ్చు. సెకండ్ వీక్ నడుస్తుంది, ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. అయితే ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు కదా, హైదరాబాద్ వాళ్ళు వచ్చేసరికి ఈ 4 కమిషనరేట్లలో సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ. సో వీళ్ళకి ఎందుకు అంటే ఈ రీఆర్గనైజ్ చేసినటువంటివి కాబట్టి సెంట్రల్ అప్రూవల్ రావాలి, దానికోసం ఆగింది. ఇది క్లియర్. అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది? మీకు రిక్రూట్మెంట్ అనేది 100% మీకు సపరేట్ నోటిఫికేషన్ అన్నా ఉంటుంది, 3250. కానీ ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. ఇదే నోటిఫికేషన్కు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి యాడ్ చేయొచ్చు. గతంలో 2016-18లో జరిగినట్టుగా ఈ నోటిఫికేషన్ జరగవచ్చు, పాసిబిలిటీ ఉంది. సో ఎందుకంటే వాళ్ళకు బోర్డు వాళ్ళకు కూడా తెలుసు, కొందరికి అన్నం పెట్టి కొందరికి అన్నంగా పెట్టకపోతే ఆకలి ఎలా ఉంటుందో అందరూ ఊహించగలుగుతారు. మీ నుంచి కూడా ఎంతో కొంత ఇబ్బందులు వస్తాయని వాళ్ళకి తెలుసు. కానీ దీనికి ఆఫీసర్స్ రెడీగానే ఉన్నారు, దీన్ని సాల్వ్ చేస్తారు. సో మనకు మీకు ఆ వేకెన్సీస్ని అవుట్ చేస్తారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా జియోస్ కూడా యాడ్ చేస్తారు. కొంచెం టైం తీసుకుంటే సరిపోతుంది. నిన్న లైవ్లో కూడా అదే చెప్పాను మీకు. సో కొంచెం టెలిగ్రామ్ లైవ్లో కూడా అదే చెప్పాను, కొంచెం టైం తీసుకుంటే సరిపోతుంది మీకు అని. సో మీకు మరీ అదే చెప్తున్నా, 2016 నోటిఫికేషన్కి ఎలా అయితే యాడ్ చేశారో పోస్టులు, ఇదే నోటిఫికేషన్ కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. లేదా వితిన్ ద 8 months ఆర్ 10 months లోపల మనకు సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇది క్లియర్. మీరు దీంట్లో టెన్షన్ పడాల్సిన పని లేదు, డౌట్ పడాల్సిన పని లేదు, ఓకేనా? మరి ఒకవేళ వస్తుందో రాదో సార్ నమ్మకం లేదు, మేము ఈ నోటిఫికేషన్ ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి? ఈ నోటిఫికేషన్లో హ్యాండిల్ చేయాలంటే నీకు సివిల్ ఏఆర్ తప్ప వేరే జాబ్లే లేవా కొట్టడానికి? ఉన్నాయి కదా. నువ్వు జోనల్ పోస్టులు, మీకు చెప్పాను, జోనల్ పోస్టులు ఎస్ఐవి ఆగదు, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాను, ఓకేనా? మరి దానికి ప్రిపేర్ అవ్వచ్చు. నువ్వు పోస్టులు ఒక్కటి ఉన్నాయి నబ్బా, మనకెందుకు? ఉన్న పోస్టులను ఎన్నైనా ఉండని, నీకు అవకాశం అయితే ఉంది కదా అక్కడ, అది చదువు. లేదా లేడీస్ అండ్ బాయ్స్ అందరికీ కూడా అన్ని అవకాశాలే. ఎస్పీఎఫ్ ఉంది, 1390 దగ్గర 1300 పోస్టులు ఉన్నాయి, ఓకే, దానికి ట్రై చేయొచ్చు. నువ్వు స్టేట్ వైడ్గా ఉన్నాయి, అందులో కూడా నీకు అవకాశం ఉంది. నెక్స్ట్ ఫైర్ ఫైటర్స్ ఉంది, అంటే ఫైర్ జాబ్, ఫైర్ కానిస్టేబుల్స్, దీనికి నువ్వు ట్రై చేయొచ్చు, అక్కడ కూడా నీకు అవకాశం ఉంది. ఎస్ఆర్సిపిఎల్ ఓన్లీ మెన్ ట్రై చేయొచ్చు. జైల్ వార్డెన్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా హైదరాబాద్ వాళ్ళకు కూడా అవకాశం ఉంది, పార్టిసిపేట్ చేయొచ్చు. ఓన్లీ మీరు సివిల్ ఏఆర్ మీదనే డిపెండ్ అయి ఉండకండి. ఎస్పీఎఫ్ జాబ్ కొడితే హైదరాబాద్లో డ్యూటీలు చేయవా? డ్యూటీలు అన్నీ హైదరాబాద్లోనే పాడైనాయి, డ్యూటీలన్నీ ఎక్కడో లాంగ్ డ్యూటీస్ మాత్రమే ఉన్నాయి. ఎస్ఆర్సిపిఎల్ హైదరాబాద్లోనే డ్యూటీ. ఇంకా ఫైర్ హైదరాబాద్లో డిస్ట్రిక్ట్ వైజ్గా హైదరాబాద్కు 163 పోస్టులు ఉన్నాయి ఫైర్లో, ట్రై చేయలేవా? ఇవి ఉన్నాయి, వీటి మీద ఫోకస్ చేయి, చదువు, వీటి మీద గోల్ పెట్టుకో. అరే అది సివిల్ ఏరియా లేకపోతే ప్రాబ్లం ఏముంది? అవకాశం ఉంది కాబట్టి అప్లై చెయ్యి, చదువు. ఇన్ కేస్ ఇదే నోటిఫికేషన్కి సప్లిమెంటరీ నోటిఫికేషన్ కింద హైదరాబాదు ఈ 3250 పోస్టులను అప్లై చేశాడా, నీ బతుకు కుక్క బతుకు అవుతుంది ఇక వదిలేస్తే మాత్రం బుక్స్. సో నీకు ఓపెన్గా నీకే చెప్తున్నా, సో చదువు, సీరియస్గా చదువు, ఒక ప్లాన్ మీద చదువు, ట్రాక్లో చదువు, సీరియస్నెస్ తెచ్చుకో, ఇలా చదువు, ఓకేనా? నేను మళ్ళీ అదే చెప్తున్నా, బొచ్చడు చెప్తున్నారు, క్లారిటీ మిస్ అవ్వద్దు. సో నీకంటే ఒక క్లారిటీ ఉండాలి. అండ్ ఎవడు ఏది చెప్పినా పర్సన్లా ఉండి టెన్షన్ పడిపోయి వాడు ఇంకేం పెట్టాడు ఇవన్నీ ఏం ఉండవు అక్కడ, ఇక్కడ కూడా ఏం ఉండవు. అర్థమైందా? విషయం ఏంటి? మీకు అవును ఓకే నోటిఫికేషన్ వస్తుంది,
అప్రూవల్ కోసం పెండింగ్లో ఉంది. మళ్ళీ నోటిఫికేషన్ వస్తే ఒకవేళ దీనికి కలిపితే మళ్ళీ నాకు అవకాశం పోతుంది కదా. సో అది పాయే ఇది పాయే, దీనికి అప్లై చేయకపోతే దానికి అప్లై చేయదు, మొత్తానికి ఏదో వస్తుంది లేవు అని బాధపడి ఏడ్చుకుంటే ఇంటికడ కూర్చోవడం కన్నా ఉన్న అవకాశాన్ని యూజ్ చేసుకుంటావు. రేపు ఇదే నోటిఫికేషన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ యాడ్ చేస్తే అది చదువుతావు. లేదు సపరేట్ నోటిఫికేషన్ వచ్చినా నీకు ఇంకా సపరేట్ అవకాశమే దొరికే. ఎట్లా చూసుకున్న ప్లస్సే. ఇప్పుడు నువ్వు చదవడం కూడా చాలా అడ్వాంటేజ్. ఓకేనా. సో కాబట్టి సీరియస్గా చదవండి. సో ఇట్లా పర్సనల్గా మెంటర్ కావాలన్నా మీరు ఏదైనా స్ట్రగుల్లో ఉండి ఇబ్బంది పడ్డా ఓకే యూ కెన్, నువ్వు నా మెంటర్షిప్లో గ్రూప్లో జాయిన్ అయిపో. యాప్లో కనెక్టింగ్ షాప్ డౌన్లోడ్ చేసుకో, లింక్ బయోలో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నువ్వు దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మెంటర్ గ్రూప్లో జాయిన్ అయిపో. నీకంటూ వీక్లీ ప్లాన్ ఇస్తాను, ఆ వీక్లీకి సంబంధించే పర్టికులర్ సిలబస్ ఇస్తాను. అదే అంటే ఎస్ఐ కానిస్టేబుల్ కవర్ అవ్వడం కాదు, ఇంకా స్టాండర్డ్ అదే కవర్ ఎప్పుడు చేయను. నేను ఒక ఏదైనా క్లాస్ ఇచ్చిన, నేను ఒక నోట్స్ ఇచ్చిన, నేను ఏదైనా కోర్స్ ఇచ్చిన అది 100% స్టాండర్డే ఉంటుంది, ఇంకా అందులో కాంప్రమైజ్ ఉండదు. సో అలా ఉంటుంది. మీరు మన సూపర్ 50 రివ్యూ కూడా తీసుకోవచ్చు. సో అలాగా ప్లాన్ ఉంటుంది, వీక్లీ ప్లాన్ ఉంటుంది. దాని మీదనే పర్టికులర్ అదే సిలబస్ మీదనే మనకు 90 డేస్లో సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ సెకండ్ వీక్ నడుస్తుంది. సో తీసుకుంటా అంటే తీసుకో. లేదు ఆన్లైన్ క్లాసులు ఏవింటా అంటే మన యాప్లో ఆన్లైన్ క్లాస్ స్టాండర్డ్ క్లాసెస్ ఉన్నాయి, అవి అప్ టు మెయిన్స్ వరకు ఉంటుంది. యూపీఎస్సీ ఫ్యాకల్టీ సురేష్ సార్ లాంటి వాళ్ళు ఉన్నారు అందులో క్లాస్ ఇచ్చిన వాళ్ళు. సో ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి నువ్వు చదవండి, నీకు సోర్స్ దొరుకుతుంది, నువ్వు చదవడమే మిగిలింది. ఒక అవకాశం మిస్ అయిపోతే మళ్ళీ 5-6 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకొని, అది మైండ్లో పెట్టుకొని చదువు. ఇన్ని రోజులు వెయిట్ చేస్తావు, ఇప్పుడు వెయిట్ చేయకు. ఇంకెవడో ఏదో చెప్తాడు అని వెయిట్ చేయకు. ఈరోజే ఫ్రెష్గా బుక్కులు దులుపు. జాబ్ ఉన్న మేమే మళ్ళీ చదువుతున్నాం, అర్థమైందా? అంటే అవకాశము వచ్చినప్పుడు ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తుంది, అది నాకైనా నీకైనా ఎవరికైనా. సో ఇదండి, ఖచ్చితంగా వీడియోని షేర్ చేయి, అంటే మీ గ్రూప్లలో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ మీకు ఎంత గైడెన్స్ ప్లాన్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది నీట్గా. వాటి చిన్న పాయింట్ టు పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.